శత్రువు విషయంలో ఇప్పుడు దుఃఖం కాదు, క్రోధం చూపవలసిన సమయమని సూచించాడు. మహాసముద్రం మీద సేతువును కట్టకుండా లంకను జయించడం ఇంద్రాది దేవతలకు కూడా సాధ్యం కానిపని అన్నాడు. శ్రీరాముడు అడిగిన మీద హనుమంతుడు లంకా నగరంలోని రక్షణ వ్యవస్థను గురించి వివరంగా చెప్పాడు. మధ్యాహ్నం అయింది. ఈ విజయ ముహూర్తమే లంకా ప్రయాణానికి తగినదని శ్రీరాముడు సుగ్రీవుడితో అన్నాడు. శ్రీరాముడు వానరులతో నీలుడు సైన్యానికి మార్గం చూపుతూ ముందు నడవాలి. శ్రీరాముడు వానరులతో అయిపోయిందా? 7 కాంప్లిమెంటరీ 3 + 2 5 లక్షలాది వానరులు డాట్ మీన్స్ 1 అనుసరించాలి. 3 కాంప్లిమెంటరీ 7 + 1 8 సో కాంప్లిమెంటరీ కూడా బలహీనులు 7 కాంప్లిమెంటరీ 3 + 0 3 చెప్పు కిష్కింధలోనే ఉండాలి. 1 + డాట్ 2 నేను హనుమంతుడికి భుజం మీద, లక్ష్మణుడు అంగదుడి భుజం మీద కూర్చొని ముందుకు సాగుతాం. నువ్వు పల్లకినెక్కి మాతో పాటు రావాలి. జాంబవంతుడు, సుషేనుడు, వేగదర్శి సైన్యం